శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిశభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 233 అధ్యాయాలు పూర్తి చేసి 234వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గ్రహమా వసతో హ్యస్య నాణ్యతీర్థం ప్రతిగ్రహాత్ దేవర్షి పితృగుర్వర్ధం వృద్ధాతుర బుభుక్షుతాం. దేవతలకి, ఋషులకి, పితరులకు, గురువులకు, వృద్ధులకి, రోగులకి, ఆకలిగా ఉన్నవారికి వినియోగించడానికి గృహస్థుడు దానాలు పట్టవచ్చు. దానం తీసుకోవడం కన్నా ధన సంపాదనకు మరొక పవిత్రమైన మార్గం బ్రాహ్మణుడికి లేదు. అంతర్హితాధితప్తానాం యథాశక్తి బుభూషుతాం దేవానామతిశక్త్యాపి దేయమేషాం కృతాదపి అర్హతామనురూపాణాం నాదేయం హ్యస్తకించన ఉచ్చైశ్రవ సమస్యస్వం ప్రాపణీయం సతాం విదుః. దారిద్ర్య బాధతో లోపల కుమిలిపోయే వారికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రయత్నించే బ్రాహ్మణులకి సంపాదనలో నుండి యథాశక్తి దానం చేయాలి. పూజార్హులకు, తగిన వారికి ఇవ్వరాని వస్తువు ఏదీ లేదు. అటువంటి యోగ్యులకు ఇంద్రుడి అశ్వాన్నైనా తెచ్చివచ్చు అని సజ్జనుల యొక్క నిర్ణయం. అనునీయ యథాకామం సత్యసంధి మహావ్రత స్వై ప్రాణైర్బ్రాహ్మణ ప్రాణాన్ పరిత్రాయ దివంగత. మహావ్రతధారి అయిన సత్యసంధ నరపాలుడు ఇష్టపడి అనునయించి తన ప్రాణాలతో బ్రాహ్మణుడి యొక్క ప్రాణాలను కాపాడి స్వర్గానికి వెళ్ళాడు. రంతిదేవస్య సాంకృత్య వశిష్ఠాయ మహాత్మనే అపహప్రదాయ శీతోష్ణ నాకపృష్టే మహీయతే. అలానే సంకృతి కుమారుడైన రంతిదేవుడు మహాత్ముడైన వశిష్ఠుడికి వెచ్చటి నీరిచ్చి స్వర్గలోకంలో నిలిచి ఉన్నాడు. ఆత్రేయశ్చాంద్ర దమనః అర్హతే వివిధంధనం దత్వా లోకాన్యయో ధీమాన్ అనంతాన్ సమహీపతి. అత్రివంశస్థుడు, ధీమంతుడైన ఇంద్రదమన మహారాజు యోగ్యులైన బ్రాహ్మణుడికి నానా విధాలుగా ధనమిచ్చి అక్షయ లోకాలని పొందారు. శిబిరౌ సీనరోంగాని సుతంచ ప్రియమౌరసం బ్రాహ్మణార్థం ఉపాకృత్య నాక పృష్టమితో గత. ఉసీనరుడి కొడుకైన శిబి చక్రవర్తి తన శరీర భాగాల్ని
తనకి ఇష్టుడైన ఔరసపుత్రుని బ్రాహ్మణుడి కోసం దానం చేసి ఇక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. ప్రతర్ధన కాశీపతి ప్రదాయ నయనే స్వకే బ్రాహ్మణాయాతులాం కీర్తిం ఇహ చాముత్ర చాస్నుతి. కాశీరాజైన ప్రతర్ధనుడు తన కళ్ళను బ్రాహ్మణుడికి దానం చేసి ఇహపరలోకాల్లో సాటిలేని కీర్తిని అనుభవిస్తున్నాడు. దివ్యమస్తశలాకంతు సౌవర్ణం పరమధ్యమత్ ఛత్రం దేవా వృధో దత్వా సరాష్ట్రోభ్యపతద్ధివం. దేవావృధ మహారాజు 8 కమ్ములు గల విలువైన తన బంగారు గొడుగును దానం చేసి దేశ ప్రజలతో సహా స్వర్గానికి వెళ్ళాడు. సాంకృతిశ్చ తథాత్రేయ శిష్యేభ్యో బ్రహ్మ నిర్గుణం ఉపదిశ్య మహాతేజ గతో లోకాన్ అనుత్తమాం. అలానే అత్రివంశుడైన మహాతేజస్వి అయిన సాంకృతి తన శిష్యులకి నిర్గుణ బ్రహ్మను ఉపదేశించి ఉత్తమ లోకాలను పొందాడు. అంబరీషోగవాన్ దత్వా బ్రాహ్మణేభ్య ప్రతాపవాన్ అద్భుతాన్ని దశైకంచ సరాష్ట్రోభ్యపతద్దివం. ప్రతాపవంతుడైన అంబరీషుడు బ్రాహ్మణులకు 11 అర్బుదాల గోవులను దానం చేసి దేశ ప్రజలతో పాటు స్వర్గానికి వెళ్ళాడు. అర్బుదం అంటే 10 కోట్లు. సావిత్రి కుండలే దివ్యే శరీరంజనమేజేహ బ్రాహ్మణార్థే పరిత్యజ్య జగమంతుర్లోకముత్తమం. సావిత్రి దివ్య కుండలాల్ని అలానే జనమేజయుడు శరీరాన్ని బ్రాహ్మణుల కోసం పరిత్యజించి ఉత్తమ లోకాలకి పొందారు. సర్వరత్నం వృషాదర్భి యువనాస్య ప్రియా స్త్రియ రమ్యమావసదం చైవ దత్వా స్వర్లోకమాస్థిత. వృషధర్భుని కొడుకైన యువనాశ్యుడు సమస్త రత్నాలని స్త్రీలని అందమైన ఇంటిని దానం చేసి స్వర్గలోకంలో నిలిచి ఉన్నాడు. నిమీరాష్ట్రంచ వైదేహ జామదజ్ఞో వసుంధరాం బ్రాహ్మణేభ్యో దదో చాపేకేశ్చోపీన్ సపత్తనాం. విదేహరాజైన నిమి రాజ్యాన్ని అలానే పరశురాముడు భూమిని గైడు నగరాలతో సహా రాజ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేశారు. అవర్షితర్జన్యే సర్వభూతాని భూతకృత్ వశిష్ఠో జీవయామాస ప్రజాపతిరివ ప్రజా. ఒకప్పుడు వానలు కురవకపోతే వశిష్ఠుడు ప్రాణి సృష్టికర్త అయిన ప్రజాపతిలాగా సర్వ ప్రాణుల్ని కూడా బతికించాడు. కరంధమస్య పుత్రస్తృతాత్మామృతస్తదా కన్యామంగిరసే దత్వా దేవమాసు జగామ. కరంధముని కొడుకు పుణ్యాత్ముడైన మరుత మహారాజు అంగిరునకు కన్యాదానం చేసి వెంటనే స్వర్గానికి వెళ్ళాడు. బ్రహ్మదత్తస్య పాంచాలిహ రాజా బుద్ధిమతామ్ర నిధిన్ శంఖం ద్విజాగ్రేభ్యో దత్వా లోకాన వాస్తవాన్. మరుత మహారాజు అంగిరుడికి కన్యాదానం చేసి స్వర్గానికి వెళ్ళాడు, అంటే బ్రాహ్మణుడికి. అలానే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన పాంచాల రాజు బ్రహ్మదత్తుడు ఆయన పేరు. ద్విజ శ్రేష్ఠులకి శంఖనిధిని దానం చేసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. రాజా మిత్ర సహశ్చాపి వశిష్ఠాయ మహాత్మనే మదయంతిం ప్రియాన్ దత్వా తయా సహ దివంగత. మిత్ర సహ నరపాలుడు కూడా మహాత్ముడైన వశిష్ఠుడికి తనకిష్టమైన మదయంతినిచ్చి వివాహం చేసి ఆమెతో పాటు స్వర్గానికి వెళ్ళాడు. సహస్రజిచ్చ రాజర్షి ప్రాణానిష్టాన్ మహాయశ బ్రాహ్మణార్థం పరిత్యజ్య గతో లోకననుత్తమాన్. మహాయశస్వైన రాజర్షి సహస్రజిత్తు ఆయన పేరు. బ్రాహ్మణుడికి తన ప్రియ ప్రాణాలను పరిచయించి ఉత్తమ లోకాలను పొందాడు. సర్వకామైశ్చ సంపూర్ణం దత్వా విశ్వం హిరణ్మయం ముద్గలాయ గతం స్వర్గం సతజుమ్నో మహీపతి.
శతజుమ్న మహారాజు ఉన్నాడే ఆయన పేరు ముద్గలుడు. సర్వ సౌకర్యాలు గల తన సువర్ణమయ గృహాన్ని దానం చేసి బ్రాహ్మణులకి తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. నామ్నా జ్యుతిమాన్ నామ శాల్వరాజ ప్రతాపం దత్వ రాజ్యం రుచికాయ గతో లోకానుత్తమాన్. శాల్వరాజు జ్యుతిమంతుడు రుచికుడు అనే బ్రాహ్మణుడికి రాజ్యాన్ని దానం చేసి ఉత్తమ లోకాలను పొందాడు. లోమపాదస్య రాజర్షి శాంతాం దత్వామతాం ప్రభు ఋష్యశృంగాయ విప్రయ సర్వకామైర యుజ్యత. లోమపాద మహారాజు తన కుమార్తెని ఋష్యశృంగుడు అనే బ్రాహ్మణుడికి దానం చేసి సర్వవిధ కామాల్ని విరివిగా పొందాడు. మధురాశ్వత్య రాజర్షి దత్వా కన్యాం సుమధ్యమాం హిరణ్యహస్తాయగత లోకాన్ దేవై అభీష్టుతాన్. మధురాశ్వ రాజర్షి కూడా తన కుమార్తెను హిరణ్యహస్తునికి అనే బ్రాహ్మణుడికి దానం చేసి దేవలోకాలను పొందాడు. దత్వా శతసహస్రంతు గవాన్ రాజా ప్రసేనజిత్ సంవత్సాహం మహాతేజ గతో లోకాన ఉత్తమాన్. మహాతేజస్వైన ప్రసేనజిత్తు అనే మహారాజు 1,00,000 ధేనువుల్ని దూడలతో పాటు దానమిచ్చి బ్రాహ్మణులకి ఉత్తమ లోకాలను పొందాడు. ఏతే చాన్యే చ బహవ దానేన తపసే చ మహాత్మనో గతా స్వర్గం శిష్టాత్మనో జితేంద్రియ. వీరే కాక మహాత్ములు శిష్టాత్ములు జితేంద్రియులు అయిన వారందరూ దానం వల్ల తపస్సు వల్ల స్వర్గాన్ని పొందారయ్యా. తేషాం ప్రతిష్ఠితా కీర్తి అవస్థాస్యతి మేదిని దానయజ్ఞ ప్రజా సర్గే ఏతే దేవపాప్నువాన్. భూమి ఉన్నంతకాలం వారి కీర్తి స్థిరంగా ఉంటుంది. దానాల వల్ల యజ్ఞాల వల్ల సంతానోత్పాదనం వల్ల వీరంతా కూడా స్వర్గానికి చేరారు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 34 అధిక 200తమోధ్యాయ. వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 234వ అధ్యాయం. రేపు మనం 235వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.